నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే మార్కెట్ బస్. నేను పద్మ. ఇక ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లో పెద్ద కదలికలు అయితే చోటు చేసుకున్నాయి. నిఫ్టీ 50 24,539 పాయింట్లు పడిపోయి 173కి అయితే వచ్చింది. అలాగే సెన్సెక్స్ 80,203కి చేరుకున్నట్టుగా అయితే తెలుస్తోంది. రైట్, ఇక ఈ రోజైతే కొన్ని ఒడిదుడుకులు కనిపిస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. మార్కెట్లను బట్టి చూస్తుంటే అసలు ఈ మార్పులకి గల కారణాలేంటి, ఈ మార్పులు మ్యూచువల్ ఫండ్స్పై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయి ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, ఇక ఈ రోజు మనతో పాటు ఉన్నారు లైవ్లో తేజ జగడం గారు, సీనియర్ అనలిస్ట్. నమస్తే అండి తేజ గారు. నమస్తే అండి పద్మ గారు. ఈ రోజు అండ్ సెన్సెక్స్ ఇప్పుడు నేను ఒక్కటండి మార్కెట్ అప్డేట్స్ పోయే ముందు నాకు జస్ట్ 1 అవర్ ముందు ఒక లైవ్ కేసు వచ్చింది అనమాట. ఓకే. ఏంటంటే ఒక స్కామ్. ఏం స్కామ్? హైదరాబాద్ లో 850 crores. ఇది ఈ స్టాక్ మార్కెట్ లోనే స్కామ్ జరిగిందన్న. ఓకే. ఎలా అయిందంటే మీరు మీరు 10 lakhs 20 lakhs 30 lakhs ఇన్వెస్ట్ చేయండి, మీకు మంత్లీ 3 to 5% రిటర్న్ ఇస్తాము. ఇది వాళ్ళు పెట్టిన స్కీమ్ అనమాట. ఓకే. డిమాట్ అకౌంట్ కూడా వాళ్ళ దగ్గరే ఉంటుంది, మనకు ఒక లాగిన్ ఇస్తారు అంతే. ట్రేడ్స్ ఏం చేశారు అని అడిగితే వాళ్ళు ట్రేడ్స్ చెప్తారు, అది సీక్రెట్ అని చెప్తారు, ట్రేడ్స్ చూపించట్లేదు అన్నమాట. బట్ ఇది 2 years నుంచి ఆ కంపెనీ రన్నింగ్ లో ఉంది. 2 years నుంచి మంత్లీ 2% 3% ఇస్తూ వచ్చారనమాట. ఓకే. మొన్న August 19th ఆ స్కామ్ బయటపడింది. ఆల్మోస్ట్ 850 crores స్కామ్. 3,100 మంది ఇన్వెస్టర్స్ దాంట్లో స్కామ్ లో ఉన్నారనమాట. ఉన్న వాళ్ళంతా ఎడ్యుకేటెడ్ పీపుల్, ఐటీ ఎంప్లాయీస్, బ్యాంక్ ఎంప్లాయీస్, బ్యాంక్ అండ్ రిటైర్ పెన్షనర్స్. నా దగ్గరకు వచ్చిన ఆయన ఒక పెన్షనర్ అనమాట. రిటైర్ అయిపోయినాడు. పెన్షన్ డబ్బులు అంతా తీసుకెళ్ళి దాంట్లో పెట్టాడు, ప్లస్ హౌస్ లోన్ కూడా తీసుకున్నాడు. 2 years ఇన్వెస్ట్ చేశాడు. లాస్ట్ 2 years లో ఆయనకి 79 lakhs రిటర్న్ ఫార్మ్ లో ఇచ్చారనమాట వాళ్ళు. ఇప్పుడు 1.2 నెట్ లాస్. ఇప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగింది ఏంటంటే ఆ అమౌంట్ వెనక్కి వస్తుందా? వాళ్ళు ఏం చేశారంటే బేసిక్ గా ఆ 850 crores ని రొటేషన్ చేశారనమాట. కొత్త ఇన్వెస్టర్స్ తెప్పించుకోవడానికి మంత్లీ ఈ అమౌంట్ ని రొటేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. 850 crores లో అరౌండ్ 650 crores పనిచేశారు వీళ్ళకి, కొత్త ఇన్వెస్టర్లకి, ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్లకి అందరికి పనిచేశారనమాట. రిమైనింగ్ 200 crores మాత్రమే వాళ్ళ దగ్గర రిటెన్షన్ ఉంది. వాళ్ళు 2 కంపెనీలు స్టార్ట్ చేస్తారు, ఈచ్ కంపెనీలో 100 crores ఉందన్నమాట. పోలీసులు వాళ్ళు అరెస్ట్ చేసినారు. 200 crores మాత్రమే వాళ్ళ దగ్గర ఉంది. అది కూడా హవాలా అని, దుబాయ్ అని మనీ మొత్తం షిఫ్ట్ చేశారనమాట. అమౌంట్ వస్తుందంటే 90% ఇన్వెస్టర్స్ కి అమౌంట్ వచ్చే ఛాన్స్ లేదు. సో మార్కెట్ లో డబ్బులు సంపాదించకపోయినా పర్లేదు, మీ లైఫ్ టైం సేవింగ్స్ ఒకేసారి పోగొట్టద్దండి. ఇప్పుడు ఆయన రిటైర్ అయిపోయాడు. పెన్షన్ మీద డిపెండ్ అవ్వాలా. ఇప్పుడు హోమ్ లోన్ తీసుకున్నాడు, హోమ్ లోన్ ఈఎంఐ కట్టాలా. ఆయన లైఫ్ టైం ఎర్న్ చేసిందంతా ఒక్క నైట్ లో వెళ్ళిపోయింది మొత్తం. అండ్ ఇంకొకటి ఏంటంటే ఒక్కటి బేసిక్ థీమ్ అండి, అందరికీ చెప్తున్నది ఏంటంటే డిమాట్ అకౌంట్స్ వేరే వాళ్ళ దగ్గర వేరే వాళ్ళు థర్డ్ పార్టీ ఇస్తున్నారు. అది మనకి తెలియని డిమాట్ అకౌంట్ అయితే ఫస్ట్ ఓపెన్ చేద్దాం. మార్కెట్ లో నోన్ డిమాట్ అకౌంట్స్ ఉన్నాయి, వాటిలో డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసి ట్రేడ్స్ చేసుకోండి. కానీ మా దగ్గర డిమాట్ అకౌంట్ ఓపెన్ చేసుకోండి, మేమే ఇస్తాము, మాకు అంతవరకు మనం పేరే ఏం లేదు ఆ డిమాట్ అకౌంట్, బట్ గ్రీడ్కి వెళ్ళి అక్కడ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోకండి. అండ్ 2, వాళ్ళు చేసే ట్రేడ్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కరెక్ట్ గా చేస్తుంటే ఆ ట్రేడ్స్ మనకు చూపిస్తారనమాట. మేము చూపించాము, మాకు సీక్రెట్, మాది ఇవంతా పక్కా ఫ్రాడ్ అనమాట. ఈ ట్రాప్ లో పడకండి. అండ్ వాళ్ళ ఆఫీసులు చూస్తే కార్పొరేట్ స్టైల్లో వాళ్ళ ఆఫీసులు ఉన్నాయంట. ప్రతిసారి ఇన్వెస్టర్ పోయినప్పుడు డాష్ బోర్డ్ లో స్క్రీన్స్ వేసి చూపిస్తున్నారంట, ఇంత ప్రాఫిట్ వచ్చింది ఇంత ప్రాఫిట్ వచ్చిందని. అండ్ వీళ్ళకి ఇచ్చిన డాష్ బోర్డ్ లో కూడా 2 CR మొన్న ఆయన చెప్తున్నాడు, ఆయన 2 CR 4.86 crores అయినట్లు చూపించిందండి. నేను 5 crores దాకా వెయిట్ చేశాను, 5 crores తీద్దామని వెయిట్ చేశాను, బట్ ఈలోగా ఇలా అయింది అంటున్నాడు అనమాట. బేసిక్ ఏంటంటే వాడు మీరు 2 CR పెట్టినా వాడు 50,000 1 lakh వరకు విత్డ్రాల్ అలో చేస్తాడు అనమాట. ఎక్కువ అమౌంట్ విత్డ్రా చేద్దాం అనుకుంటే మీకు అలో రాదు. 1000 రూపాయలు 2000 ట్రై చేస్తే వెంటనే వస్తుంది అనమాట. మీరు పెట్టిన అమౌంట్ అంతా వెనక్కి తీద్దామంటే రాదు, ఆబ్వియస్ గా ఏదో రీజన్ చెప్తాడు అనమాట. సో ఇది ఒకటి రీసెంట్ గా జరిగిన స్కామ్ అనమాట. ఇంకా ఇలాంటి స్కామ్స్ చాలా జరుగున్నాయి. ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా, సేమ్ మా క్లయింట్ జరిగిన ఎగ్జాంపుల్. ఒక ర్యాండమ్ కాల్
ర్యాండమ్ కాల్ వచ్చి ఇలా మేము ట్రేడింగ్ చేస్తాము, ఒక వీక్లోనే 2 వీక్స్లోనే 3 వీక్స్లోనే మీ అమౌంట్ డబుల్ అవుతుంది, మీరు ఇన్వెస్ట్ చేయండి, జస్ట్ 5,000తో ట్రై చేయమని చెప్పారు ఆయన. ఆయన ఏం చేశాడు, 5,000 ఇన్వెస్ట్ చేశాడు, చూద్దాంలే అన్నట్లు. విత్ ఇన్ 1 వీక్ 12,000 13,000 చూపించారు. ఏముంది వెనకాల బ్యాక్గ్రౌండ్ వాళ్ళు అమౌంట్ మారిస్తే ఆటోమేటిక్గా మారుతూ ఉంటుంది. 12,000 13,000 చూపిస్తున్నారు. ఈయన ఎందుకో డౌట్ వచ్చింది అనమాట. డౌట్ వచ్చి ఒక 1,000 రూపాయలు విత్డ్రా చేద్దామని విత్డ్రా చేశాడు. 1,000 రూపాయలు వెనక 1,000 రూపాయలు వచ్చిందండి బ్యాక్. ఇంకేమైంది, ట్రస్ట్ బిల్ అయింది. ఏమైంది, పెట్టాడు, అమౌంట్ డబుల్ అయింది, విత్డ్రా చేస్తుంటే అమౌంట్ వెనక్కి వచ్చింది. పైగా వాడిచ్చింది ఏంది, జీరోదా లెటర్ హెడ్ మీద ఇది మీ జీరోదా నుంచి మేము పార్ట్నర్ అయినాము అన్నట్లు ఒక లెటర్ తీసుకొచ్చారు అనమాట జీరోదా నుంచి. ఇంకా జీరోదా అంటే ట్రస్టెడ్ ప్లాట్ఫామ్ అనేట్లు వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ 25 lakhs ఇన్వెస్ట్ చేశాడు. 1 CR దాకా చూపించారంటే వాల్యూ. ఒకరోజు విత్డ్రా చేయడానికి ట్రై చేశాడు. అమౌంట్ మొత్తం విత్డ్రా అయ్యి ఆయన డిమాట్ అకౌంట్ ఫండ్స్లో ఉంది, కానీ బ్యాంక్ అకౌంట్ రాలేదు. బ్యాంక్ అకౌంట్కి ఎందుకు రాలేదు అని వాళ్ళ కస్టమర్ కేర్ ఫోన్ చేస్తే రెగ్యులేటరీ ఇష్యూస్ వచ్చాయండి మీకు, మీరు అమౌంట్ 1 CR విత్డ్రాబుల్ అమౌంట్ ఉంది, మీరు 25 lakhs ఎక్స్ట్రా పే చేస్తే టోటల్ అమౌంట్ మీకు వస్తుందని చెప్పారంట. ఆయన అప్పుడు ఫోన్ చేశాను నాకు, నేను క్లియర్గా చెప్పాను, పోయిన అమౌంట్ పోయింది, ఇప్పుడు మళ్ళీ 25 లక్షలు ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ 25 లక్షలు పోతుంది, సింపుల్, నాకైతే డబ్బులు రావని చెప్పాను. ఆయన ఒక్కటే అన్నాడు అంట, సరే 1 CR వస్తాన్నారు కదా, మీరు 25 lakhs కట్ చేసుకొని 75 lakhs నాకు వేయమని చెప్పాడు. ఆ రోజు నుంచి ఆయన అకౌంట్ ఓపెన్ అవ్వలేదు, నెక్స్ట్ టైం నుంచి కాల్స్ ఆన్సర్ చేయలేదు అనమాట ఎవరు. సో దయచేసి ఇలాంటి ఫ్రాడ్స్లకు అయితే వెళ్ళకండి. మార్కెట్ అంత ఈజీ కాదు, డబ్బులు అంత ఈజీగా రావు. స్టాక్ మార్కెట్లో గ్యారంటీ రిటర్న్స్ వస్తాయంటే అసలు నమ్మద్దండి. అది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇంకొక ఫ్రాడ్ ఉంది, అది సెషన్ లాస్ట్లో చెప్తా, IPO ఫ్రాడ్ అని ఒకటి ఉంది. ఇప్పుడైతే మనం సెషన్లోకి ఎంటర్ అవుతాం. విజయపద్మ గారు. రైట్, మంచి ఇన్ఫర్మేషన్ చెప్పారండి. నిజంగా చాలామంది ఇలాగే డబ్బులు పోగొట్టుకుంటున్నారు, వాళ్ళకి తెలియట్లేదు. స్టార్టింగ్లో కొంచెం ఒక 6 months 1 year చూసేసరికి వాళ్ళకి నమ్మకం, ఆల్మోస్ట్ 2 years నుంచి నమ్మిస్తున్నారంటే అందరికీ చాలా నమ్మకం ఏర్పడిపోయినట్టుంది. 300 members అంటే మామూలు విషయం కాదు. వాళ్ళు 3,000 అండి, 3,000 members. గూగుల్ సెర్చ్ చేస్తే 3,100 members. మీరు గూగుల్ సెర్చ్ చేస్తే ఏబీ స్కామ్ హైదరాబాద్ అంటే స్టార్టింగ్ వస్తుంది. 3,000 members అసలు నాట్ ఏ జోక్ ఇది అసలు చెప్పాలంటే. అంతమందిని అవును. ట్రస్ట్ అది చేసి వాడు చేసింది ఎట్లా అంటే, మీరు రెఫర్ చేయండి, రెఫర్ చేసి మీకు రెఫరల్ బోనస్ ఇస్తామని చెప్పాడు. ఓకే. వీళ్ళు చుట్టుపక్కల వాళ్ళందరినీ, వాళ్ళ ఫ్రెండ్స్ ని, ఫ్యామిలీ మెంబర్స్ మొత్తం లాక్కున్నారు. అవును. సో ఇలాంటి స్కాములు కూడా ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. స్టాక్ మార్కెట్స్ సంబంధించి ఎవరైనా సరే ఇన్వెస్టర్లు ఇన్వెస్ట్ చేసేటప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో కావచ్చు, స్టాక్ మార్కెట్స్లో కావచ్చు, ఎక్కడైనా సరే ఇన్వెస్ట్ చేయాలనుకుంటే కనుక ప్రాపర్గా తెలుసుకుని, ఇన్ఫర్మేషన్ తెలుసుకుని మాత్రమే మీరు ఇన్వెస్ట్ చేయాలి. సో ఇలాంటి స్కాములు చాలా ఉంటాయి, చాలామంది నష్టపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కాబట్టి జాగ్రత్తగా మీరు చాలా కష్టపడి సంపాదించిన ప్రతి ఒక్క రూపాయి కూడా పెరగాలి అని కోరుకుంటూ పెడుతూ ఉంటారు, కానీ అసలుకే మోసం వచ్చే పరిస్థితి. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. అండ్ తేజ గారు, ఈ రోజు సెన్సెక్స్ అండ్ నిఫ్టీ ఏ స్థాయిలో ట్రేడ్ అవుతున్నాయి అనుకోవచ్చు? ఎలాంటి స్టేజ్ లో ఉన్నాయి? ఈ రోజు యాక్చువల్గా సెన్సెక్స్ అండ్ నిఫ్టీ పాజిటివ్ గానే స్టార్ట్ అయినాయి అనమాట. సెన్సెక్స్ 116 points పాజిటివ్ గా ఓపెన్ అయింది, అండ్ నిఫ్టీ 49 points పాజిటివ్ ఓపెన్ అయింది. అండ్ ఓపెన్ అయిన తర్వాత కొద్దిసేపటికి కింద పడ్డాయి, మళ్ళీ రికవర్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ 1% వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 0.2% రెండు ఈచ్ 0.2% అప్లోనే రన్ అవుతున్నాయి అన్నమాట. అండ్ కొంచెం మొమెంటం అయితే చూపిస్తుంది మార్కెట్, బట్ ఆ టారిఫ్ ఎఫెక్ట్స్, ఆ జిఎస్టీ రిఫార్మేషన్స్ అవన్నీ స్టిల్ మనకు ఉన్నాయి. బట్ అంత అనుకున్నంత విధంగా ఈరోజైతే మార్కెట్ ఉండదు. ఒకవేళ గెయిన్స్ వచ్చినా మోడరేట్ గెయిన్తో క్లోజ్ అవుతుంది అనమాట. అండ్ మీరు చూసుకుంటే ఆల్మోస్ట్ మనకి 1,400 స్టాక్స్ ఈరోజు పాజిటివ్గా ఓపెన్ అయినాయి. అరౌండ్ 717 స్టాక్స్ డిక్లైన్ అయినాయి. సమ్ 130 అలా స్టాక్స్ అన్చేంజ్డ్ అనమాట, అంటే న్యూట్రల్గా ఓపెన్ అయినాయి అనమాట. 1,400 స్టాక్ అంటే ఆల్మోస్ట్ మనకు మార్కెట్ గ్రీన్ సిగ్నల్ చూపిస్తుంది అనమాట. ఏదైనా ఒక మార్కెట్ పెరగడానికి లేదా పడిపోవడానికి రీజన్స్ ఏమనుకోవచ్చు అంటారు ప్రత్యేకించి? ఇప్పుడున్న కారణం అయితే ఒక్కటే కారణం అండి, ఆ యుఎస్ టారిఫ్ ఒక్కటే మనకి మెయిన్ మార్కెట్ పడడానికి రీజన్ అనమాట. తాత్కాలికమే, జస్ట్ 3 months అలా ఉంటుంది. మన ఇండియన్ గవర్నమెంట్ కూడా యుఎస్ మీద ఎంత డిపెండెంట్ కాకూడదు అని ఆల్టర్నేటివ్స్ వెతుకుతుంది అనమాట. ఒక విధంగా అనుకుంటే ఈ 3 months 6 months మార్కెట్ వాలటిలిటీ ఉన్న లాంగ్ టర్మ్ లో చాలా బాగా రైజ్ చేసుకోబోతుంది అనమాట. ఓకే. ఈ వారం ఎక్కువగా లాభాలు ఇచ్చిన సెక్టార్స్ ఏమున్నాయి? బ్యాంక్ కావచ్చు, ఫార్మా కావచ్చు, ఐటీ, వీళ్ళలో ఏ సెక్టార్స్ ఈ వీక్ బాగుంది అనిపించింది అంటారు?
ఈ వీక్ ఓన్లీ ఒక ఎఫ్ఎంసీజీ అండ్ కన్జ్యూమర్ సెక్టర్ మాత్రమే కొంచెం రిటర్న్స్ ఇచ్చాయన్నమాట. ప్రతిరోజు మోడరేట్ గెయిన్ తో ఎఫ్ఎంసీజీ సెక్టర్ ముందుకెళ్తుంది. జస్ట్ మనకి జిఎస్టీ రిఫర్మేషన్ ఒకటి ఉంది కాబట్టి ఆ న్యూస్ ఒకటి, అండ్ వచ్చేది ఫెస్టివ్ సీజన్ కాబట్టి ఆ రెండు ఆస్పెక్ట్స్ ని కన్సిడర్ చేస్తూ ఎఫ్ఎంసీజీ సెక్టర్ కొంచెం ముందుకెళ్తుంది. అండ్ కన్జ్యూమర్ సెక్టార్ లో ఓలా ఎలక్ట్రిక్ అయితే నాకు తెలిసి లాస్ట్ 1 వీక్ నుంచి మార్కెట్ ఎలా ఉన్నా అది 40% ప్లస్ రిటర్న్ ఇచ్చింది అన్నమాట. 40 నుంచి అరౌండ్ మీకు 56-57 ట్రేడ్ అవుతుంది. ఓలా ఎలక్ట్రిక్ ఒకటి బాగా ఇచ్చింది రిటర్న్. అండ్ నేను అనుకున్నట్లు ఈచర్ మోటార్స్, మారుతి సుజుకి ఇవన్నీ కొంచెం మంచి రిటర్న్స్ ఇచ్చాయి ఇన్వెస్టర్స్ కి. అండ్ బాగా పడిన సెక్టార్స్ లో బాగా ఇంపాక్ట్ అయిన సెక్టార్ ఏదంటే బ్యాంకింగ్ సెక్టర్ అనుకోవచ్చు. బ్యాంకింగ్ బాగా ఇంపాక్ట్ అయింది. అండ్ ఈ రోజు ఏదో కొంచెం మంచిగానే 0.3% అప్లు కనబడుతుంది అనమాట బ్యాంకింగ్. నిన్నటి వరకు అయితే ఈ వీక్ లో బ్యాంకింగ్ సెక్టర్ హైయెస్ట్ ఇంపాక్టెడ్ సెక్టర్ అనమాట. ఓకే. ఎఫ్ఐఐ ఇన్వెస్టర్స్ సెల్లింగ్లో ఉన్నారా, బయింగ్లో ఉన్నారా అసలు? ఎఫ్ఐఎస్ కి వాళ్ళ సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. ఒకటి ఇప్పుడు నిఫ్టీ మనకి అరౌండ్ 24,550 దగ్గర ట్రేడ్ అవుతుంది. నెక్స్ట్ రెసిస్టెన్స్, నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చి నిఫ్టీకి 24,450, 24,350. ఇది కానీ బ్రేక్ అయితే నిఫ్టీ మళ్ళీ 200-డే మూవింగ్ యావరేజ్ దగ్గరకు వచ్చేస్తుంది అనమాట. 200-డే మూవింగ్ యావరేజ్ అంటే 2470, 24,070 మన నిఫ్టీ యొక్క 200-డే మూవింగ్ యావరేజ్. అక్కడికి వస్తే అది స్ట్రాంగ్ సపోర్ట్ అనుకోవచ్చు. ఎఫ్ఐఎస్ అక్కడ ఇంకా ఎగ్జిట్ అయ్యే స్కోప్ కూడా ఉండదు. అక్కడ నుంచి మళ్ళీ బయింగ్ స్టార్ట్ చేస్తారు, మార్కెట్ మళ్ళీ రీబౌండ్ అవుతుంది అనమాట. ఒక్క న్యూస్ ఏదైనా సరే, జిఎస్టీ రిఫర్మేషన్ కానివ్వండి, లేకపోతే రిలయన్స్ ఏజిఎం ఒకటి ఉంది అది కానివ్వండి, లేకపోతే జీడిపి న్యూస్ ఒకటి ఉంది అది కానివ్వండి, ఏ ఒక్క న్యూస్ పాజిటివ్ వచ్చినా మార్కెట్ పాజిటివ్ మొమెంటం కోసం చూస్తుంది అనమాట. చూడాలండి ఎట్లా రియాక్ట్ అవుతుందో అనేది. రైట్. ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హైదరాబాద్ నుంచి ముఖేష్. ముఖేష్ గారు నమస్తే అండి. హలో హలో ముఖేష్ గారు, మీ వాయిస్ అయితే రావట్లేదు. సరే, మీ కాల్ అయితే కట్ అయింది, వీలైతే మరలా ట్రై చేయండి. రైట్. రానున్న రోజుల్లో మార్కెట్పై బాగా ప్రభావం చూపించే గ్లోబల్ సెక్టార్స్ ఏమున్నాయంటారు? గ్లోబల్ ఫ్యాక్టర్స్ కూడా ఏమున్నాయి అసలు? గ్లోబల్ సెక్టర్స్ అంటే మనకు ఒకటేనండి, లాంగ్ టర్మ్ విజన్. లాంగ్ టర్మ్ లో మీ ఇన్వెస్ట్మెంట్ షార్ట్ టర్మ్ కాదు, నేను మినిమం 1 ఇయర్ టైం ఇస్తాను అంటే ఇప్పుడు ఏ సెక్టార్స్ అయితే ఇంపాక్ట్ అయ్యాయో ఆ సెక్టార్స్ లో మళ్ళీ గ్రోత్ చూస్తాం. కొంచెం రిస్క్ ఉంటుంది. రైట్ నా అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నాయి సెక్టార్స్. అవి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ సెక్టర్స్ ఆల్రెడీ పడి ఉన్నాయి. అండ్ ఐటీ ఆల్రెడీ డౌన్ లోనే ఉంది, బ్యాంకింగ్ డౌన్ లోనే ఉంది. వీటిల్లో కొంచెం కొంచెం డిప్స్ లో ఇన్వెస్ట్ చేసుకుంటే నెక్స్ట్ 12 months లో మంచి గెయిన్ అయితే వస్తుందని. ఇప్పుడు ఆయిల్ అండ్ గ్యాస్ కానివ్వండి, రియాలిటీ కానివ్వండి, లేకపోతే ఐటీ కానివ్వండి, బ్యాంక్స్ కానివ్వండి, ఇవన్నీ బాగా పడున్నాయి అన్నమాట సెక్టర్స్. ఆల్మోస్ట్ మేజర్ కరెక్షన్స్ అయితే వచ్చి ఉన్నాయి. మీరు 100 రూపీస్ ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఈరోజు 25-30 రూపీస్ ఇన్వెస్ట్ చేయండి. సో ఒక 6 to 12 months మీరు టైం ఇవ్వగలిగితే ఆ స్టాక్స్కి బాగా మళ్ళీ మీకు రిటర్న్స్ తెచ్చి పెడతాయి అన్నమాట. ఓకే, రైట్. ఒక కాలర్ తీసుకుందాం. ఏలూరు నుంచి శ్రీధర్. శ్రీధర్ గారు నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి. తేజ గారు ఉన్నారు. సార్ నమస్తే సార్ గారు నమస్తే అండి. సార్, ఇప్పుడు మనకి ఫార్మా షేర్ల మీద ప్రస్తుతం ఇప్పుడు ట్రంప్ గారి ఎఫెక్ట్ ఏమన్నా పడుతుందంటారా? లేకపోతే ప్రస్తుతం కూడా ఫార్మా షేర్లు తగ్గిపోతున్నాయి, అలాగే ఐటీ ఫార్మా మీద ఇంపాక్ట్ లేదండి. ఇప్పుడు ఇంకా కొంతకాలం వెయిట్ చేయాలా? తర్వాత ఇంకొకటి సార్, ఎల్ఐసి ఒకటి, అది ఎప్పుడు ఇష్యూ ప్రైస్ లోనే ఉండిపోతుంది తప్ప చాలా కాలం నుంచి అలాగే ఉంది సార్. అసలు అది పెరగట్లేదు, ఏదో 1000 వరకు వచ్చి వెనక్కి వచ్చేసింది. ఎల్ఐసి అది ఏమైనా ఉంచుకోవచ్చా లేకపోతే ఎగ్జిట్ అవ్వాలా? అది చెప్పండి సార్. ఒకటండి, మార్కెట్ లో మంచి షేర్స్ ఉన్నాయి, ఇంకా మంచి షేర్స్ ఉన్నాయి. ఎల్ఐసి ఏంటంటే వెరీ కన్సిస్టెంట్ గా వెరీ స్లోగా పెరుగుతుంది అనమాట. మీకు యాక్చువల్ గా అది దాంట్లో ఉన్న పొటెన్షియల్ తో చూస్తే ఇప్పుడున్న ప్రైస్ కి డబుల్ త్రిబుల్ ఉండాల్సింది. మరి ఈ స్టాక్స్ పెద్ద పెద్ద కంపెనీస్ ఏవైతే ఉన్నాయో అవి అటు ఇటు కన్సల్టేషన్ జరుగుతున్నాయి అనమాట. ఒక్క మొమెంటం వస్తే ఎల్ఐసి మీకు 1800-2000 లో కనబడుతుంది. బట్ దానికోసం వెయిట్ చేయాలన్నమాట. మీరు ఫార్మా విషయానికి వస్తే ట్రంప్ టారిఫ్స్ ఫార్మాకి అయితే పెద్దగా ఇంపాక్ట్ లేవన్నమాట. వాళ్ళు ఎక్స్ట్రా ఏం ట్యాక్స్లు వేయలేదు ఫార్మాకి, ఎందుకంటే అది వాటికి బెనిఫిషియల్ కాబట్టి. వాడికి ఏదైతే సెక్టర్ బెనిఫిషియల్ ఉందో వాటి మీద ట్యాక్సెస్ టారిఫ్లు తగ్గించడం అనమాట.
వారికి బెనిఫిట్ కాని సెక్టర్స్ అన్ని టారిఫ్ వేసాడు అనమాట. బట్ ఫార్మా అయితే మీకు జస్ట్ షార్ట్ టర్మే కన్సాలిడేషన్, ఇది లాంగ్ టర్మ్ లో బాగుంటుంది, ఎవర్ గ్రీన్ ఉంటుంది అనమాట. న్యూ ఇన్నోవేషన్స్ ఉన్నాయి ఎప్పటికప్పుడు. సో ఫార్మాలో ఏమైనా స్టాక్స్ ఉంటే మీరు కంటిన్యూ చేయండి. ఇప్పుడు మీకు డిప్స్ లో దొరికితే యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫార్మా. రైట్. ఓకే తేజ గారు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్లు ఏ షేర్ల వైపు చూస్తే మంచిది, ఏ షేర్లను ఎక్కువగా గమనించాలంటారు? మీరు చూస్తే అండి ఐటీ స్టాక్స్ చాలా డౌన్ ఉన్నాయండి. నేను జస్ట్ ఎగ్జాంపుల్ తీసుకుంటే విప్రో సమ్ 500-600 చేంజ్ లో ఉందండి. ఇప్పుడు మీకు 240-250 ఉందన్నమాట. అంటే దాని ఆల్ టైమ్ హైట్ పోలిస్తే ఆల్మోస్ట్ 60%, 50% లో ఉన్న స్టాక్స్ చాలా ఉన్నాయి. బట్ వాటి పొటెన్షియల్ చాలా బాగుందండి. మీకు యాజ్ ఇట్ ఎప్పుడైనా చూస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ నెక్స్ట్ 15-20 years ఆబ్వియస్ గా గ్రో అవుతుంది. ఇప్పుడు దాంట్లో మీరు యావరేజ్ గా కొంచెం కొంచెం ఇన్వెస్ట్ చేసుకోగలిగితే డబుల్-3 రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేస్తాం అనమాట. మంచి కంపెనీస్ ఆల్మోస్ట్ కన్సాలిడేషన్ లో ఉండి 50% ఆల్ టైమ్ హై కంపేర్ 50%, 60% డౌన్ ఉన్న కంపెనీస్ చాలా ఉన్నాయి. సో ఐటీ సెక్టర్ ఒకటి, బ్యాంకింగ్ సెక్టర్ ఒకటి, ఫార్మా సెక్టర్ ఒకటి. ఫార్మా అయితే మీకు ఆల్మోస్ట్ బాగానే ఉంది, ఏం పర్లేదు. అండ్ ఐటీ ఒకటి బాగా కన్సాలిడేషన్ లో ఉంది, ఐటీ ఒకటి కాన్సన్ట్రేట్ చేయండి. ఓకే రైట్. ఒక కాలర్ ఫెడ్ రేట్ సెప్టెంబర్ లో ఫెడ్ రేట్ ఉంది కదా అంటే పాజిటివ్ వస్తే ఐటీ సెక్టర్ కొంచెం పెరిగే ఛాన్స్ ఉంది. ఓకే, ఒక కాలర్ తీసుకుందాం. రమేష్ గారు నమస్తే అండి. గుడ్ మార్నింగ్ మేడం. నమస్తే మేడం. నమస్తే అండి, మాట్లాడండి. తేజ గారు ఉన్నారు. నమస్కారం సార్. యా, రమేష్ గుడ్ మార్నింగ్ గారు. సార్. సార్ చెప్పండి సార్. హలో. చెప్పండి యా, రమేష్ గారు. చెప్పండి. సార్ నేను చిన్న ఇన్వెస్ట్మెంట్ అండి. ఇప్పుడు నేను సిల్వర్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. ఇప్పుడు సిల్వర్ చాలా పెరుగుతుంది కదా. ఇప్పుడు ఒకప్పుడు 70-60 వేలు ఉంటే ఇప్పుడు 1,30,000 అవుతుంది కదా. భవిష్యత్తులో కూడా 2 లక్షలు సిల్వర్ ఇంకా ఎంఐ పెరిగేది ఉన్నది అని అంటున్నారు. సిల్వర్ చాలా ఇంకా ఇదవుతుంది అంటున్నారు. నేను సిల్వర్ మీద పెట్టుబడి పెట్టాలనుకుంటున్నాను. సిల్వర్ కాయిన్స్ కడ్డీలు కొంటే మంచిదా, సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ కొంటే మంచిదా సార్? కొంచెం తెలియజేస్తారా సార్? మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే మీరు సిల్వర్ మీకు నార్మల్ కనబడుతుంది. డిమాట్ లో కమోడిటీస్ లో సిల్వర్ అనే ఆప్షన్ ఉంటుంది అనమాట. అక్కడ వెళ్ళి కొనుక్కుంటే కొంచెం బాగుంటుంది. లేదు మీరు ఆర్నమెంట్ టైప్ లో బిస్కెట్ టైప్ లో కొంటా అన్నా కూడా సిల్వర్ నెక్స్ట్ మీరు 5 years, 6 years, 10 years పెట్టుకుంటే ఆబ్వియస్ గా గ్రోత్ బాగానే ఉంటుంది. అరౌండ్ 8-9% అయితే మినిమం వర్కౌట్ అవుతుందండి. ఇప్పుడైతే ఏదైతే రిటర్న్ వచ్చిందో లాస్ట్ మీరు 5-6 years ఏ రిటర్న్ వచ్చిందో దానికన్నా ఎక్కువ రిటర్న్ వచ్చే ఛాన్సే ఉంది. గోల్డ్ తో కాంపిటేటివ్ గా ఉంటుంది, లేదా గోల్డ్ కన్నా ఎక్కువ రిటర్న్ ఇచ్చే స్కోప్ మన సిల్వర్ ఫ్యూచర్. ఓకే తేజ గారు, ఈ స్మాల్ క్యాప్ మిడ్ క్యాప్ షేర్స్ ఎలా ప్రదర్శిస్తున్నాయి అనుకోవచ్చు? ఈ రోజు స్మాల్ క్యాప్ బాగానే ఉంది. అంటే జస్ట్ ఒక మోడరేట్ గెయిన్స్ తో స్మాల్ క్యాప్ అండ్ మిడ్ క్యాప్ రెండు కూడా చూపిస్తున్నాయి అనమాట. మనం జస్ట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటేనండి, ఈ టారిఫ్స్ మీద కొంచెం క్లారిటీ వచ్చేంత వరకు కొత్త ఇన్వెస్టర్ ఎవరు మార్కెట్లోకి రాకండి. జస్ట్ కొత్తగా ఇప్పుడే స్టార్ట్ చేద్దాం అనుకున్న వాళ్ళైతే ఎవరు రాకండి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే మనం అనుకున్న సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆల్రెడీ ఈ ఎక్స్పోర్ట్స్ వల్ల, ఈ టారిఫ్స్ వల్ల ఇంపాక్ట్ అయిన సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. యావరేజ్ చేసుకొని జస్ట్ టార్గెట్ ఒకటి పెట్టుకొని, స్టాప్ లాస్ ఒకటి పెట్టుకొని ఎగ్జిట్ అవడానికి కూడా ట్రై చేయండి. మన మార్కెట్లో ఎంత సేపు ఉన్నాం అనేది కాదు, ఎప్పుడు ఎగ్జిట్ అయ్యాం అనేది కూడా మ్యాటర్ అవుతుంది అనమాట. కొన్ని స్టాక్స్ ఏంటంటే మీరు 5 years ముందు కొన్న స్టాక్స్ ఇప్పుడు చూస్తే మళ్ళీ సేమ్ ప్రైజే ఉంటాయి. ఎందుకంటే మనకి ఎగ్జిట్ ఎక్కడ వాళ్ళో తెలియదు అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టాక్ 1000 రూపాయలు కొన్నా, అది 2000 అయ్యింది. నేను వెయిట్ చేస్తాను ఇంకా పెరుగుతుందని. 5 years లో అది 2000 అయ్యి, 2200 అయ్యి, మళ్ళీ 1800 అయ్యి, మళ్ళీ 1000 రూపాయలకి వచ్చింది అన్నమాట. ఈ 5 సంవత్సరాలు మనం ఏం చేసామంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టి కూర్చోన్నాం అంతే, ఏం చేయలేదు. దాని నుంచి మనకు రూపాయి రాలా. మనం ఏం చేయాలి? ఎగ్జిట్ ఇంపార్టెంట్. 2000కి వచ్చినప్పుడు 50%, 60% ఉన్న పోర్ట్ఫోలియోలో ఎగ్జిట్ అయిపోవాలి. ఇంకా ఆ స్టాక్ ఏమైనా నమ్మకం ముందు పెరుగుతుందంటే 50% ఎగ్జిట్ అయిపోవాలి, ఇంకా 50% ఉంటుంది. అట్లీస్ట్ మీరు 50% గెయిన్ బయట వచ్చినారు కదా. జస్ట్ మార్కెట్లోకి వచ్చేటప్పుడు ఒక్క స్ట్రాటజీతో రండి. ఆ స్ట్రాటజీని కంప్లీట్ గా ఫాలో అవ్వండి. ఎమోషన్స్ పెట్టకండి మార్కెట్లో. మార్కెట్ ఎంత ఇస్తే అంతే మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టాక్ ఇన్వెస్ట్ చేశారు, మీ ఫ్రెండ్ కూడా ఒక స్టాక్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. 1000 రూపాయలు చెరువు స్టాక్ ఇన్వెస్ట్ చేశారు. మీరు 1500 వచ్చింది, 1500 అమ్మేశాడు. మీ ఫ్రెండ్కి 2000 స్టాక్. అరే నేను పెట్టింటే బాగుండు అది వదిలేసేయండి. మన మార్కెట్లో మనకు రిటర్న్ అంతే, మనకు రావాలని ఉంది, అంతే వచ్చింది అంతే. ఆడికి రేపు పొద్దున ఆ స్టాక్ మళ్ళీ 800 వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు మనం ఫీల్ అవ్వం. ఎందుకంటే వాటిని బాధపడతాం ఇంకోరు కదా.
ప్రాఫిట్ వస్తేనే మనం చూస్తాం అనమాట. లాస్ వస్తే మనం చూడం. వాళ్ళు చెప్పడం కూడా చెప్పరు లాస్ వస్తుంది. సో ఒక స్ట్రాటజీ ప్రకారం ఒక స్టాక్ మీరు అనుకున్న స్టాక్ డబుల్ అయితే 50% ఎగ్జిట్ అయిపోండి. ఇంకా నమ్మకం ఉంటే ఆ స్టాక్ మీద 50% కంటిన్యూ చేయండి. లేదంటే ఫుల్ ఎగ్జిట్ అయిపోండి. మార్కెట్లో బోల్డ్ స్టాక్స్ ఉన్నాయి, ఫండమెంటల్గా స్ట్రాంగ్ ఉన్న స్టాక్స్ బోల్డ్ ఉన్నాయి. మంచి స్టాక్ చూసుకొని ఇన్వెస్ట్ చేయండి వాళ్ళు. రైట్, కాలర్ తీసుకుందాం. తిరుపతి నుంచి వెంకటరమణ గారు నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, తేజ గారు ఉన్నారు. నమస్తే వెంకటరమణ గారు. హలో సార్. మీరు టీవీ సౌండ్ తగ్గించి ఏం అడగాలనుకుంటున్నారో అడగండి. సరే అమ్మా, మేము తిరుపతి నుండి మాట్లాడుతున్నామ్మా. చెప్పండి. అది మ్యూచువల్ ఫండ్ లో ఎస్బీఐలో పెట్టుబడి పెట్టామ్మా. ఇంత అది రోజు రోజుకి వెనక్కిపోతుంది, కానీ ముందుకు వచ్చినట్టు వస్తుంది, వెనక్కిపోతుంది. ఇప్పుడు దాన్ని రిటర్న్ తీసుకోవచ్చా, అమ్ముకోవచ్చా? ఎప్పుడు పెట్టారండి ఎస్బీఐలో వెంకటరమణ గారు? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ మేడం. అదే ఎప్పుడు పెట్టారు? ఎస్బీఐ ఎప్పుడు పెట్టారండి? బ్యాక్ పెట్టాం మేడం. 2 years అండి? సెకండ్ ఇయర్ రన్నింగ్ లో ఉంది. మీ వాయిస్ క్లారిటీ లేదు. 7 ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారు? మేము కడితే ఇంతవరకు అది డౌన్ అవుతోంది, కానీ ముందుకు రావడం లేదు. మాకు చాలా లాస్ అవుతోంది. ఓకే, వెంకటరమణ గారు ఎన్ని ఇయర్స్ బ్యాక్ పెట్టారు మీరు? 1 year బ్యాక్ మేడం. 1 year బ్యాక్ పెట్టారు. ఓకే, ఫండ్ నేమ్ చెప్పగలరా అండి? ఎస్బీఐ. ఓకే, ఎస్బీఐలో ఏ ఫండ్? ఎస్బీఐలో ఏ ఫండ్ అని అడుగుతున్నారు? ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అన్నారు మేడం. అది ఏ ఫండ్ అనేది సరిగా నాకు అర్థం కాలేదు. అది మీ మధ్య పెరిగింది, మళ్ళీ డౌన్ అయిపోతుంది. చిట్ ఫండ్ అన్నారు. ఒకటి వెంకటరమణ Chit గారు, fund కాదు మేడం, మ్యూచువల్ ఫండ్ లో mutual fund. ఇన్వెస్ట్ ఒక్క మ్యూచువల్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేస్తుంటే ఏదైనా సరే, అది ఎస్బీఐ కావచ్చు, ఎల్ఐసి కావచ్చు, యూటీఐ కావచ్చు, కోటక్ కావచ్చు, ఏదైనా సరే ఒక ఈక్విటీ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్ చేసుకుంటే మినిమం 3 years టైం వెళ్ళండి. దానికి మీకు ఒక డీసెంట్ రిటర్న్ రావడానికి మినిమం 3 years టైం వెళ్ళాలి. ఇనీషియల్ 1 year లో అసలు ఆ ఫండ్ మీరు చూడకండి. నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది, ఏదైనా సరే మీరు చూడకండి. 3 years టైం ఇవ్వండి. మీరు పెట్టిన పర్పస్ ఏంది? నాకు గోల్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు 3 సంవత్సరాల తర్వాత కావాలా, 5 సంవత్సరాల తర్వాత కావాలని పెట్టండి అంటారు. ఆ టైంకి అయితే మీకు 100% నెగిటివ్ లో ఉండదు ఫండ్, 100% పాజిటివ్ లోనే ఉంటుంది. మీకు ఇనీషియల్ 1 year అయితే ఆబ్వియస్ గా కరెక్షన్స్ ఉంటాయండి మ్యూచువల్ ఫండ్స్ లో. అండ్ మీరు అడిగిన క్వశ్చన్ ఏదైతే అన్నారో, నేను ఇప్పుడు తీసుకోవచ్చు అమౌంట్ అంటే ఆబ్వియస్ గా ఆ ఫెసిలిటీ మ్యూచువల్ ఫండ్స్ లో ఎప్పుడూ ఉంటుంది. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు. మీరు విత్డ్రా చేసిన విత్ ఇన్ 3 days లో మీకు అమౌంట్ వస్తుంది. ఎక్సెప్ట్ అది ఈఎల్ఐఎస్ ఫండ్స్ కాకపోతే, ఈఎల్ఐఎస్ ఫండ్ కాకుండా ఏ ఫండ్ అయినా మీరు రిటర్న్ పెట్టినా విత్ ఇన్ 3 days లో మీ బ్యాంక్ అకౌంట్ మీకు డబ్బులు ఉంటుంది. బట్ ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్ అంటున్నారు, దాన్ని 1 year లో అయితే రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకండి. మినిమం 3 to 5 years టైం ఇస్తే మంచి రిటర్న్ వస్తుందండి. మినిమం 3 years. ఓకే ఓకే, తేజ గారు, ఐపీఓల్లో పెట్టుబడి పెట్టడం ఎంతవరకు సేఫ్? ఐపీఓ చెప్పాను కదా, ఇది ఐపీఓలో పెట్టుబడి అంటే డిపెండ్స్ అండి. నేను లాంగ్ టర్మ్ పెడుతున్నానా, షార్ట్ టర్మ్ పెడుతున్నానా అనే ఒకే ఒక అంశం మీద డిపెండ్ అయి ఉంటుందండి. షార్ట్ టర్మ్ పెడుతున్నానంటే మీకు మార్కెట్లో బజ్ క్రియేట్ అవుతుందండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఐపీఓ, మొన్న విక్రమ్ సోలార్ ఏదో ఐపీఓ వచ్చింది. జస్ట్ మీకు ఎన్నిసార్లు ఒక్క యూనిట్ కి అరౌండ్ 30-35 members అప్లై చేశారనమాట. దాంట్లో కొంచెం లిస్టింగ్ గెయిన్స్ కనపడ్డాయి అనమాట. లైక్ 15%, 17% లిస్టింగ్ గెయిన్స్ వస్తాయన్నారు. జస్ట్ దానికోసమే అప్లై చేసి లిస్టింగ్ గెయిన్స్ తీసుకొని బయట వచ్చేయడం ఒక్క అంశము. రెండోది ఏదైతే ఉందో అది ఖచ్చితంగా ఐపీఓలో ఇన్వెస్ట్ అయ్యేటప్పుడు ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉందా కంపెనీ, ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, కంపెనీ యొక్క ఇండస్ట్రీ ఎలా ఉంది, ఇండస్ట్రీ గ్రోత్ ఎలా ఉంది, ఇండస్ట్రీ ఏ స్టేజ్ లో ఉంది, ఇండస్ట్రీ స్టార్టింగ్ స్టేజ్ లో ఉందా, గ్రోయింగ్ స్టేజ్ లో ఉందా, మెచ్యూర్ అయిపోయిందా, డిక్లైనింగ్ స్టేజ్ లో ఉందా, దాన్ని బట్టి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలా లేదా మనం డిసైడ్ అవ్వాల్సి వస్తుంది అనమాట. అండ్ కంపెనీ యొక్క ఫినాన్షియల్స్, మీకు ఒక కంపెనీ ఐపీఓకి వస్తుందంటే దాని ముందు ఇయర్స్ ఫినాన్షియల్స్ అంటే మీకు ఆన్లైన్ అవైలబుల్ ఉంటాయి. ఆ కంపెనీ ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఎలా పోస్ట్ చేస్తుంది, ప్రాఫిట్ లో ఏదన్నా ప్రతి ఇయర్ ప్రాఫిట్ లో పెరుగుతున్నాయా, లేకపోతే డ్రాస్టిక్ చేంజెస్ ఏమన్నా ఉన్నాయా, ఈ అంశాల మీద కూడా డిపెండ్ అయ్యి ఐపీఓలో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుందండి. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి తేజ గారు, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, ఇక చూసారు కదండి, ఇక నాటి బీఆర్కే మార్కెట్ బస్. నమస్తే.